To all the youngsters, myself Attam Ramesh, nutritionist from Wow community. నాకు లాస్ట్ 40 డేస్లో చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఫ్యాట్ తగ్గాలని, పీసీఓడి రివర్సల్ కావాలని, థైరాయిడ్, డయాబెటీస్, ఈ విధంగా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. నేను వాళ్ళకు కొన్ని మెడికల్ రిపోర్ట్స్ రికమెండ్ చేయడంతో పాటు నాకు మెడికల్ రిపోర్ట్స్ చేయించుకున్నారు. అయితే నేను గమనించింది ఏంటంటే ఇందులో చాలా మంది 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది మెడికల్ రిపోర్ట్ చేయించుకున్నారు. ఇందులో 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవారు. ఇంకోటి వీళ్ళ రీడింగ్స్ 400 to 300 రీడింగ్స్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ రీడింగ్స్ వచ్చాయి. వీటికి ప్రీబయోటిక్ స్టేజ్లో ఉండాలని సింటమ్స్ అనమాట. ఇంకోటి HbA1c 5.7 ఎక్కువ అయినప్పుడు, ఇంకోటి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అనేది 100 and above ఉంటే ప్రీ డయాబెటిక్ లో ఉన్నారని సింటమ్స్ అనమాట. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే HDL లెవెల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్, ఇది అందరికీ 60 ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. లేదా 60 ఉంటే ఏమవుతుందంటే అన్వాంటెడ్ ఫ్యాట్స్ ని ఇది క్లెయిమ్ చేస్తుంది. ఇది తక్కువగా 60 కన్నా తక్కువగా ఉండి మినిమం 40 కూడా లేకుంటే ఏమవుతుందంటే ట్రైగ్లిసరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, LDL లెవెల్స్ కానీ పెరుగుతాయన్నమాట. ఈ విధంగా పెరిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకొని నార్మల్ స్టేజ్కి ఎలా రావాలో తెలుసుకోవచ్చు అనమాట. రిక్వెస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న మెడికల్ రిపోర్ట్స్ అన్ని చెకప్ చేసుకోండి. మీరు చెకప్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. లేదు అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి ఈ మెడికల్ రిపోర్ట్స్ వాట్సాప్ చేయండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పి మీకు నార్మల్ స్టేజ్కి ప్లస్ హెల్దీ లెవెల్కి ఏ విధంగా రావాలో మీకు హెల్ప్ చేస్తాను. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.